ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాలీవుడ్లో ఇక ఘోర రోడ్డు ప్రమాదం అన్నమాట. హీరో కన్నుమూత. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చూడండి అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రమాదం ఎక్కడ జరిగింది ఏందని చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో హీరో భరత్ కాంత్ మృతి చెందారనమాట. బొంగుళూరు గేట్ వద్ద అంటే దాదాపు వద్ద ఏదైతే భరత్ కారు ప్రమాదానికి గురైందనమాట. సో నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు భరత్ ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీ కొట్టిందన్నమాట. ఈ ప్రమాదంలో హీరో భరత్తో పాటు సినిమాటోగ్రఫీ త్రిలోక్ కూడా చనిపోయారు. త్రిలోక్ సినిమాటోగ్రఫర్ రాణిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందారు. ఇటీవల విడుదలైనటువంటి ఏదైతే టెనెంట్ సినిమాలో హీరోగా నటించారు భరత్ కాంత్ అనమాట. తెలుగు, హిందీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారనమాట. ఇక తిలక్ పలు తెలుగు చిత్రాల్లో కూడా సినిమాటోగ్రాఫర్లో పనిచేశారు. అదేవిధంగా నెల్లూరులో వెళ్ళిన వీరు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగ ప్రమాదానికి కారణమా పోలీసులు గుర్తించారు. ఇక ప్రమాదం తీవ్రత కారు నుజ్జు అయిపోయింది. శరీర భాగాలు అంటే శిథిలమైపోయాయి. ఇక భరత్ త్రిలోక్ మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఉజ్వల భవిష్యత్తున్న ఇద్దరు ఇలా అర్ధంతరంగా తను చాలించడం వారి కుటుంబానికి సభ్యులు పాటు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి గురి చేశారు. ఇక నెల్లూరుకి చెందిన భరత్ కాంత్ త్రిలోక్ చిన్ననాటి నుంచి స్నేహితులు. సినీ రంగం పైన మక్కువతోనే 10 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. నానకరామ్గూడలో నివాసం ఉంటున్న ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారనమాట. ఈ సినిమా హీరోకి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీలో భాగంగా